ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి దినం. ఎందుకంటే వైఖరి గురించి ఆఖరి భాగంకి వచ్చాం మనం. హల్లెలూయా. దేని గురించి? వైఖరి గురించి. కాబట్టి ఈ యొక్క వైఖరి గురించి చెప్తుంటుండగా ఈ యొక్క వర్తమానము మీకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి నేను నమ్ముతున్నాను. ఆమేన్. సో ఈ యొక్క వైఖరి గురించి ఒక చిన్న రీక్యాప్ ఇద్దాం. ఎందుకంటే ఒక 1 వీక్ గ్యాప్ వచ్చింది మనందరికీ. సో కొంచెం మర్చిపోయి ఉండొచ్చు. వైఖరి అంటే ఏంటి? వైఖరి మనకి నమ్మకం నుంచి వస్తుంది. నమ్మకం ఎక్కడి నుంచి వస్తుందంటే మనము ఏదైతే వింటామో దాని నుంచి వస్తుంది. సో నీ యొక్క వినుట కాపాడుకోమని చెప్పి యేసయ్య చెప్పాడు. నీ యొక్క వినుకడి నుండి నువ్వు ఏదైతే పొందుకుంటావో, లేకపోతే ఏదైతే నువ్వు వెనక్కి దేవుడు తీసేసుకుంటాడో అది నీ యొక్క వినుకడి బట్టి ఉంటుంది. అందరూ చెప్పండి, వినుకడి కదా. సో ఈ యొక్క వినుకడి ఎంత ప్రాముఖ్యం అంటే అది నీ యొక్క జీవితాన్ని నిర్ణయిస్తుంది. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇప్పుడు నేను మాట్లాడుతుంటే ఈ యొక్క మాటలు మీ యొక్క జీవితాన్ని నిర్ధారిస్తాయి అంటే మీరు నమ్మగలరా? ఎస్, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ద బైబిల్ మీన్స్. సో బైబిల్ గ్రంథము ఇదే మాట చెప్తుంది. విషయం ఏంటంటే మనం నమ్మినా నమ్మకపోయినా మనం విన్నది మన యొక్క మనసులో నాటుకుపోతుంది. అందుకనే టీవీ చూస్తున్నప్పుడు జాగ్రత్తగా చూడాలి. న్యూస్ చదువుతున్నప్పుడు కూడా జాగ్రత్తగా చదవాలి. ఏ న్యూస్ పడితే ఆ న్యూస్ చదవకూడదు. ఎందుకంటే మొన్న ఈ మధ్యన చూసాం, గే గురించి న్యూస్ వేస్తూ ఉంటారు, యాడ్స్ తయారు చేస్తున్నారు, చూసారా? అదంతా ఏమనుకుంటామంటే వాళ్ళు ఎవరో తయారు చేశారు కదా అనుకుంటాం, కానీ అది సబ్కాన్షియస్గా మన యొక్క మనసులోకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో హృదయము అనేటువంటిది చాలా ప్రాముఖ్యము. ఎందుకంటే హృదయం అంటే మన హార్ట్ అని చెప్పి అనుకుంటాం, కానీ యాక్చువల్గా బైబిల్లో హృదయము అనగా మన క్రింద ఉండేటువంటి మనస్సు. అర్థమైందా? క్రింద ఉండే అంటే పైన ఉండేటువంటి మనసు కాదు, పైన ఉండేటువంటిది వెంటనే మనకు గుర్తొస్తుంది. అంటే ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుతున్నానో అది మీకు గుర్తొస్తుంది. ఎప్పుడైతే రిపీట్ అవుతుందో అది మన యొక్క కింద భాగంకి వెళ్తుంది, అంటే స్టోరేజ్ అనమాట, హార్డ్ డ్రైవ్. సో ఆ యొక్క హార్డ్ డ్రైవ్లో ఎప్పుడైతే మనకి ఈ యొక్క మాట నాటబడుతుందో డిలీట్ చేయడం చాలా కష్టం. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ హార్డ్ డ్రైవ్ నుంచి మనం ఏ స్టఫ్ డిలీట్ చేయలేం, తెలుసా మీకు అది? మనం మళ్ళీ ఒక ఎక్స్పర్ట్ దగ్గర తీసుకెళ్తే ఆ హార్డ్ డ్రైవ్లో ఉన్నటువంటి మెటీరియల్ అంతా మళ్ళీ రిట్రీవ్ చేయొచ్చు. సో వైఖరి మన యొక్క నమ్మకం బట్టి వస్తుంది. అందరూ చెప్పండి, నమ్మకం నుండి వైఖరి వస్తుంది. సో ఈ యొక్క నమ్మకం ఎక్కడి నుంచి వస్తుందంటే మనం దేన్ని వింటున్నాము, దేన్ని చదువుతున్నాము దాన్ని బట్టి వస్తుంది. హల్లెలూయా. సో ఈరోజు వైఖరికి ఆఖరి అడుగు వేస్తుంటుండగా విందాం. ఇది విజయానికి రహస్యము విజయాన్ని సాధించడం ద్వారా రాదు. విజయానికి రహస్యము విజయాన్ని వెతకడం ద్వారా కాదు, కానీ విలువైన వ్యక్తిగా అవ్వుట ద్వారా మాత్రమే వస్తుంది. సో ఇఫ్ యూ వాంట్ బి సక్సెస్ఫుల్ యూ షుడ్ నాట్ రన్ ఆఫ్టర్ సక్సెస్, బట్ ఇఫ్ యూ వాంట్ బి సక్సెస్ఫుల్ యూ షుడ్ బికమ్ ద పర్సన్ ఆఫ్ వాల్యూ. అర్థమవుతుంది చెప్తుంది? సో మీలో ఉన్నటువంటి విలువను మీరు పెంచుకుంటూ ఉండాలి. మీ యొక్క విలువను, మీ యొక్క తలాంతులను, మీ యొక్క జ్ఞానమును, మీ యొక్క వినుకడును మీరు ఎప్పుడైతే పెంచుకుంటూ ఉంటారో అప్పుడు మీ యొక్క బుద్ధి పెరుగుతుంది, మీ యొక్క విలువ పెరుగుతుంది. ఎప్పుడైతే మీ యొక్క విలువ పెరుగుతుందో ఆటోమేటిక్గా జనాలు మీ దగ్గరికి అట్రాక్ట్ అవుతారు. అందుకనే నాయకుడు ఎప్పుడు కూడా జనాలను వెంబడించడు, కానీ విలువను వెంబడిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం చూసేటువంటి నాయకులు ఎలా ఉన్నారంటే జనాలను వెంబడిస్తూ ఉంటారు. వాళ్ళు నిజమైనటువంటి నాయకులు కాదు, వాళ్ళు ఒంటరిగా వెళ్ళి అడిగితే ఏడుస్తూ ఉంటారు. వారి ఒంటరితనాన్ని అనుభవించలేక వారు జడుస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు జనాలు లేకపోతే బ్రతకలేరు. వాడు కాదు నాయకుడు. నువ్వు ఒంటరిగా నువ్వు గడపగలవా? కెన్ యూ స్పెండ్ యువర్ టైమ్ విత్ యువర్ సెల్ఫ్ అలోన్? కొంతమంది గడపలేరు. అమ్మో ఒంటరిగానా, అందుకే ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తూ ఉంటారు ఎక్కువ. అందుకే వీళ్ళతోని అందుకే పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటారు, ఒంటరిగా గడపలేక. అందుకే పౌలు భక్తుడు అంటాడు, పెళ్లి చేసుకోకపోవడం చాలా మంచిది. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ దేవుడు కూడా ఆదాముని ఒంటరిగానే తయారు చేశాడు. అందుకే జతగా నువ్వు ఉండాలంటే ముందుగా ఒంటరిగా బ్రతకడం నేర్చుకోవాలి. మనం ఏమనుకుంటాం, యూ కంప్లీట్ మీ అని చెప్పి అనుకుంటా ఉంటాం. యూ కంప్లీట్ మీ ఎక్కడ ఉండదు, అంటే నువ్వు సగమా? ఇప్పుడు వచ్చే పర్సన్ నేను కంప్లీట్ చేయాలంటే నువ్వు సగం కాదు కదా, నువ్వు పూర్తవ్వాలి. హల్లెలూయా. 2 సగం గుడ్లు వేస్తే ఒకే గుడ్డు అవుతుంది. 2 పూర్తి గుడ్లు కలిపేస్తే ఒక పెద్ద గుడ్డు అవుతుంది. ఏది ఎక్కువ?
2 పూర్తి గుడ్లు. ఆమెన్. దాంట్లో ఒకటి కులిపోయిన గుడ్డు ఉంటే ఇంకా అంతే, ఏం చేయలేం. పూర్తి ఆమ్లెటే పాడైపోతుంది. హల్లెలూయా. వేరే టాపిక్కి వెళ్ళిపోతున్నాం, బట్ లెట్స్ కమ్ బ్యాక్. విజయానికి రహస్యం విలువను పెంచుకున్నట. ఆమెన్. నువ్వు విలువను పెంచుకోవాలి. నువ్వు వేసుకునేటువంటి బట్టలు బట్టి నీకు విజయం రాదు. నువ్వు నడుపుతున్న కారు బైక్ బట్టి నీకు విజయం రాదు. కొంతమంది అనుకుంటారు యాడ్స్ వచ్చాయి ముందు, ఇప్పుడు పెద్దగా వస్తున్నాయి రాదని నాకు తెలియట్లేదు. పల్సర్ యాడ్లు ఎందుకు అందరూ పల్సర్ కొనుక్కుందాం అనుకున్నారు? యాడ్ బట్టి. కరిజ్మా యాడ్ బట్టి. అంతేగాని ఆ బైకు వాళ్ళకు ఉపయోగపడుతుందా లేదా అనేది తర్వాత విషయం, సెకండరీ అయిపోయింది అది. ఆ బైక్ నడిపితే అమ్మాయిలు అందరూ చూస్తారు నన్ను. ఆ బైక్ నడిపితేనే ప్రెస్టీజ్. నేను 2 సంవత్సరాలు ప్లాటినా వేసుకుని వెళ్ళాను కాలేజ్కి. బజాజ్ ప్లాటినా, జల్కతికి లాజా పాట వస్తుంది తెలుసా? ఎందుకో తెలుసా? నా కాలేజు ఒకవైపు 30 కిలోమీటర్లు, రెండో వైపు 30 కిలోమీటర్లు, టోటల్గా 60 కిలోమీటర్లు. 60 కిలోమీటర్లు రావాలంటే 1 లీటర్తో ఒకే ఒక బైక్ ఉంది ప్లాటినా. అది 90 కిలోమీటర్లు వస్తుందని యాడ్ వేసాడు. 100 కూడా వస్తుందని చెప్పాడు, కానీ 96 వచ్చేది నిజంగా. సో జనాలు మా కాలేజ్కి ఏమో అందరూ కరిజ్మా వేసుకొని, పల్సర్ వేసుకొని, ఇంక ఇయే బైక్స్. గీతం కదా, కొంచెం టెక్ ఎక్కువ అందరికీ. తగ్గేది లేదంటారు. కానీ విషయం అర్థం కానిది ఏంటంటే వాళ్ళు జేబుకి కనమేస్తున్నారు. దే ఆర్ నాట్ సేవింగ్. వాళ్ళ ప్రైమ్ ఇంటెన్షన్ ఇస్ నాట్ ఎడ్యుకేషన్, ఇట్ ఈస్ ఫర్ షో ఆఫ్. అందుకే నేను చెప్తా ఉంటాను, విలువను పెంచుతున్నావా? ఏం చూపిస్తున్నావు? నీవు దేని ఫలిస్తున్నావు? నీ వినటం ద్వారా నీ యొక్క జ్ఞానం మారిపోతుంది. దేవుడు నాతో 13 సంవత్సరాలప్పటి నుంచి మాట్లాడడం ప్రారంభించకపోతే నేను అప్పటి నుంచి ఆయన యొక్క మార్గంలో నడిచేవాడిని కాదు. కానీ అలాగ నడవటానికి ఎవరు ముందు అడిగేశారంటే నేనే. కొంతమంది అనుకుంటారు దేవుడు పట్టుకుంటాడు. దేవుడు పట్టుకోడు. ఎప్పుడు దేవుడు పట్టుకోడు. నువ్వు ముందుకు అడిగేస్తేనే దేవుడు ముందుకు అడిగేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన విలువైనటువంటి వ్యక్తి. ఆయనలో ఉన్నటువంటి విలువను నువ్వు గమనించాలి. కొంతమంది ఏమనుకుంటారు దేవుడు అంటే ఏంటి? దేవుడు అర్థం కాదు, ఎందుకంటే వారికి దేవుడు తెలీదు. కొన్ని గుడులు, మన గుళ్ళు నాశనం చేసేసాయి దేవుడు అంటే ఏంటో. ఇంకా కొన్ని వర్తమానాలు నాశనం చేసేసే దేవుడు అంటే ఏంటో. దట్ ఇస్ ద రీజన్ వై వీ డు నాట్ హ్యావ్ ఎన్ అండర్స్టాండింగ్ ఆఫ్ హూ గాడ్ ఈజ్, వాట్ గాడ్ ఈజ్. నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? దాని యొక్క వ్యక్తీకరణే వైఖరి. ఈరోజు నేను అడిగితే నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? వాట్ కెన్ యూ ఆన్సర్? నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? వాట్ ఆర్ యూ థింకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్? ఏమనుకుంటున్నావు? మీకు విషయం చెప్పనా? సింహం ఎప్పుడు కూడా గొర్రెల వలె ఆలోచించదు. ఆమేన్. సింహం ఎప్పుడు కూడా గొర్రెల వలె ఆలోచించదు. ఎలిఫెంట్ ఎంత పెద్దగా ఉందా అని చెప్పి ఆలోచించదు. ఎలిఫెంట్ కనబడితే నా లంచ్ దొరికింది అంటది. నువ్వు సింహాన్నవా గొర్రెవా? ఏదైనా అధిగమించగలను అనేటువంటి వైఖరి నీలో ఉందా? నువ్వు గొర్రెల్లాగా తయారైపోతున్నారు. సంఘ కాపరులు ఆ యొక్క విశ్వాసులను గొర్రెల్లా చేసేస్తున్నారు. అందుకనే క్రైస్తవ్యము క్రీస్తును వెంబడించేటువంటి మనుషులుగా ఉండట్లేదు. క్రైస్తవ్యము గొర్రెల్లాగే తయారైపోతుంది. చాలా విచారం అది. ఏమైనా పని చేయాలంటే భయం, ఏమైనా ముందుకు అడిగేయాలంటే భయం. ఎందుకు? ఎందుకంటే ఆ వైఖరిని చిన్నప్పటి నుంచి మనలోని డెవలప్ చేసేసారు. దట్ యాటిట్యూడ్ హ్యాస్ బర్త్ ఇన్సైడ్ us. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క వైఖరి ఈ రోజుతో మీలో మారిపోవాలి. ఆమేన్. రెండో పాయింట్ చూడండి, మన నమ్మకం బట్టి మన వైఖరి మారుతుంది, మన ఆలోచన బట్టి మన నమ్మకం మారుతుంది. కాబట్టి నీ యొక్క నమ్మకం మారాలంటే, నీ యొక్క వైఖరి మారాలంటే ముందుగా నీ యొక్క ఆలోచన మారాలి. ఆమేన్. ఇంకా చదువుదాం. మనము పొందే వార్తను బట్టి మన ఆలోచన మారుతుంది. డిడ్ యు గెట్ దిస్? మనము పొందే వార్తను బట్టి నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? కోతుల నుంచి వచ్చామని చెప్పి ఇంకా చాలామంది నమ్ముతున్నారు. అందుకే కోతి స్వభావాన్ని దాటి రాలేకపోతున్నారు. అర్థమైనా?
ఇంకొక థియరీ ఏందో, అరటిపండు నుంచి వచ్చామంట మనుషులు. అరటిపండు ఏం పని చేస్తుందా? ఒకళ్ళు ఎవరు అడిగారు ఈ మధ్యన, ఏమన్నా మన కోతుల నుంచి వస్తే మరి ఇప్పుడు కోతులు మనుషులుగా ఎందుకు మారట్లేదని. దట్స్ అ వ్యాలిడ్ క్వశ్చన్. ఒకవేళ కోతులు అంతరించిపోవాలి కదా, అందరూ మనుషులైపోవాలి, మరి కోతులుగా ఎందుకు మిగిలిపోయి? కోతులకి మానవులకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. దేనిలో? వాళ్ళ యొక్క స్ట్రక్చర్లో. అంతే. అంటే మనలాగా జంతువులు తయారవ్వకూడదా? ప్రతి జంతువు ఇంక్లూడింగ్ హ్యూమన్ బీయింగ్ కేమ్ ఫ్రమ్ ద సింగిల్ ఆటమ్ దట్ గాడ్ హస్ క్రియేటెడ్. కెన్ యూ ఇమాజిన్ దిస్? నీవు నడుస్తున్నటువంటి మట్టిలో నుండే ప్రతి జంతువు, ప్రతి జీవము వచ్చింది. నీకు జంతువులకి ఒకే ఒక తేడా ఏడో తెలుసా? నువ్వు దేవుని ఆత్మై ఉన్నావు. ఏమై ఉన్నావు? ఇప్పుడు సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. పులి తల్లి ఎవరికి జన్మనిస్తుంది? పులి బిడ్డలకి. సింహపు బిడ్డలు? కరెక్ట్ చెప్తున్నారు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరికి జన్మనిస్తాడు? దేవుని బిడ్డలకి. ఈ మాట చూపిస్తే మీకు మైండ్ బ్లాక్ అయిపోతుంది, బట్ నో ప్రాబ్లం, నేను చూపించేస్తున్నాను. కీర్తన గ్రంథము 82:6 మీరు దైవ మూలమనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. హల్లెలూయా. ఎవరది? యెహోవా సెలవిచ్చాడు. అది మరి చదువు. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతిని కుమారులనియు. నువ్వెవరు? ఇప్పటికే నమ్ముతావు కోతి నుంచి రాలేదని? చూసారా, ఇది నమ్మటానికి కూడా తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే యూ హ్యావ్ బీన్ టాట్ ద రాంగ్ ఫిలాసఫీ ఆల్ దీస్ ఇయర్స్. మీరు పుట్టడమే ఒక తప్పటి లోకములో, తప్పటి సమాచారంలో పుట్టారు. దాని నుంచి బయటికి రావాలి. ఆమెన్. సర్వోన్నతిని యొక్క కుమారుడిగా పుట్టావు నువ్వు. యూ ఆపరేట్ డిఫరెంట్లీ మ్యాన్. ప్రతి మానవుడికి ఇది, ఉట్టి క్రైస్తవులకు కాదు. ప్రతి మానవుడు, ఎవడైతే మానవుడుగా జన్మిస్తున్నాడో వాడు సర్వోన్నతిని యొక్క కుమారుడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనం చిన్న దేవుళ్ళా కాదా? పిల్ల దేవుళ్ళు ఎవరు? మనమే. నువ్వు ఎప్పుడైతే ఈ యొక్క వార్తని నమ్మలేకపోతున్నావో, ఎందుకు నమ్మలేకపోతున్నావు అంటే మీకు ఒక విషయం చూపిస్తాను. ఆదికాండం 1:26 చూద్దాం. దేవుడు మన స్వరూపము చొప్పున, మన పోలిక చొప్పున నరులను చేయదము. స్వరూపం అనగా దేవుని యొక్క గుణగణాలు. స్వరూపం అనగా ఆత్మీయ గుణము. అందరూ చెప్పండి, ఆత్మీయ గుణము. ఆ మాటకి యాక్చువల్ మీనింగ్ ద స్పిరిట్ నేచర్. ఓకే. దేవుడు మన స్వరూపము, మన పోలిక చొప్పున నరులను చేయదము. ఇంకా వారు సముద్రపు చేపలను అన్నింటినీ. కానీ దేవుడు ఇక్కడ ఎలా చేశాడు? దేవుడి వలే చేశాడు. అవునా కదా? ఏమైనా మిస్టేక్ ఉంది ఇక్కడ? క్లియర్ కట్గా ఉంది. దేవుని వలే నరులను చేశాడు. దేవుని వలే చేశాడు. దేవుని రూపం ఇచ్చాడు, దేవుని యొక్క గుణాలు ఇచ్చాడు, దేవుని యొక్క పోలికలు ఇచ్చాడు. దేవుడు ఎలాగైతే ఉంటాడో అలాగే మనుషులు తయారు చేశాడు. కానీ సాతాను వచ్చి మనకేం చెప్తుందో చూద్దాం. ఆదికాండం 3:5 ఎలా అనగా, మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు. విషయం ఏంటంటే మనం ఆల్రెడీ దేవతలానే ఉన్నాం. సాతాను ఏం చెప్తున్నాడంటే, నువ్వు దేవుని తృణీకరిస్తే దేవతలా ఉంటావు అంటున్నాడు. అంటే నువ్వు దేవతలాగా ఉండే స్థాయి నుండి నేను పడగొట్టేయడమే సాతాను యొక్క
స్ట్రాటజీ, ఆలోచన. ఇక్కడ మనం తెలుసుకుంది ఏంటంటే, తృణీకరిస్తే నువ్వు దేవుళ్ళ ఉంటావు అంటున్నాడు. దట్ ఈస్ అ లై. అర్థమైందా? నువ్వు తృణీకరిస్తే, దేవుని యొక్క ఆజ్ఞను తృణీకరిస్తే నువ్వు దేవుళ్ళ ఉంటావు అంటే, అవ్వకి అర్థం కానిది ఏంటంటే, అవ్వ ఆల్రెడీ దేవుళ్ళనే ఉంది. హల్లెలూయా. అందుకే యేసుప్రభువు నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాను అన్నాడు. నువ్వు యేసుని వెంబడిస్తున్నాను అంటున్నావు కదా, నువ్వు మార్గము సత్యము జీవమై ఉన్నావా? నిన్ను ప్రశ్నించుకో ఒకసారి. నువ్వు యేసుని వెంబడిస్తే, నిజంగా వెంబడిస్తే, నువ్వు మార్గము సత్యము జీవమై ఉండాలి. హల్లెలూయా. అంతే కదండి. ఇప్పుడు పులిబిడ్డ పుట్టింది, వెళ్ళి గడ్డి తింటుంది, మాంసాహారం తిందో, వేటాడడం రాదు, చిగురులు తింటుంది. అది పులా గొర్రె? పులా గొర్రె రెండిట్లో ఏంటి? గొర్రెండిది, పులిలా కనబడే గొర్రెది. అర్థమైందా? అది అది పులి కాదు. ఎందుకంటే పులి వేటాడుతుంది, పులి జంతువులు తింటుంది, రక్తాన్ని తాగుతుంది. దాని గుణం ఒకటి కూడా లేదు దీనిలో. పెయింట్ వేసాడు దానికి ఎవడో. ఇంకో గొర్రె ఉంది, వేటాడుతుంది. జింక కనబడితే పరిగెట్టి వేటాడి తినేస్తుంది. గడ్డి తిందాం. అది పులా గొర్రె? పులి. నీ యొక్క వైఖరి ఎలా ఉంటుందో అది నేను నిర్ణయిస్తుంది. అర్థమైందా? నీ వైఖరి, నీ యొక్క హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, నీ యొక్క ఆలోచన ఎలా ఉంది, నీ యొక్క గుణగణాలు ఎలా ఉన్నాయి, నీ యొక్క ఆత్మ ఎలా ఉంది, అది నువ్వేంటో నిర్ణయిస్తుంది. నువ్వు చెప్పుకుంటే సరిపోదు. నేను క్రైస్తవుని అని చెప్పుకుంటే సరిపోదు. నేను క్రీస్తుని వెంబడించేవాడిని చెప్పుకుంటే సరిపోదు. సవాలు చేయగలవా నీ జీవితంలో? Are you ready to accept the challenges? Or are you ready to turn like a sheep, man? విషయం ఏంటంటే, నరుడు ఆల్రెడీ దేవుళ్ళ ఉన్నాడు. సాతాను చెప్తున్నాడు నువ్వు తింటే దేవుళ్ళ అవుతావని. ఎందుకు కొట్టలేకపోయింది అవ్వ? సాతాన్ని మాటలు విని. అర్థమైంది? ఇప్పుడు వింటం ఎంత ప్రాముఖ్యం. మనకి చెప్పబడే న్యూస్ కూడా అలాగే ఉంటుంది. మన చుట్టూ ఉండేటువంటి ఫ్రెండ్స్ కూడా అలాగే ఉంటారు. అర్థమవుతుంది? ఇప్పుడు మీకు మంచిగా అనిపిస్తుంది కానీ సత్యం కాదు. హల్లెలూయా. నేను నా యొక్క సొంత కుటుంబస్తుల యొక్క మాటలే విన్నాం. ఎందుకు ఆలోచించండి. ఎందుకంటే వారు ఎక్కడి నుంచో వార్త తీసుకొస్తున్నారు. దానికి చాలా దృఢ సంకల్పం కావాలి. యూ నీడ్ టు డెవలప్ దాట్. రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ ఇలా చెప్పాడు ఆయన, వాట్ లైస్ బిహైండ్ అస్ అండ్ వాట్ లైస్ బిఫోర్ అస్ ఆర్ంట్ బట్ టైనీ మ్యాటర్స్ కంపేర్ టు వాట్ లైస్ విత్ ఇన్ అస్. తెలుగులో చూద్దాం. తెలుగులో తర్జుమా చేశాను. మన వెనుకున ఉండేది, మన ముందు ఉండేది మనలో ఉండే దానితో పోలిస్తే చాలా చిన్నది. ఎవరది? మన ముందుండేది నీ యొక్క గతము, నీ యొక్క భవిష్యత్తు, నీ ప్రస్తుతం కన్నా చాలా చిన్నవి. హల్లెలూయా. అంటే నీ ప్రస్తుతమే చాలా ప్రాముఖ్యము. నీ యొక్క ప్రస్తుతం ఎలా ఉంది? దేవుడు భవిష్యత్తులో దీవించడు, ఖచ్చితంగా దీవించడు. భవిష్యత్తులో దీవించడు. ఎందుకు చెప్పడా? నీ ప్రస్తుతాన్ని నువ్వు బాగు చేసుకోవట్లేదు కాబట్టి. యు ఆర్ నాట్ రిపేరింగ్ యువర్ ప్రెజెంట్. హౌ విల్ హీ రిపేర్ యువర్ ఫ్యూచర్ ఇఫ్ యూఆర్ నాట్ రిపేరింగ్? నా ప్రియ మిత్రులారా, మీకు ఒక విషయం చూపిస్తాను. మనము కాలేబ్ గురించి చూస్తున్నాం కదా.
ఇప్పుడు కాలేబుకి అసలు ఏమర్థమైంది, దేవుడు చెప్పిన మాట ఎలాగ అర్థమైందో చూపిస్తాడు. బైబిల్లోనే ఉంది, మనం సరిగ్గా చదవలేదు, అందుకే మనకు అర్థం కాలేదు. సంఖ్యాకాండం 13వ అధ్యాయం తీద్దాం. మొదటి వచనం. యెహోవా మోషేకు ఎవరిచ్చారండి? మోషేకు సెలవు ఎవరు? అందరూ చెప్పండి. అంటే సర్వోన్నతుడు, అదే సుప్రీం, ఇలాగా సెలవిచ్చాడు. నేను ఇశ్రాయేలుకు ఇచ్చుచున్న కానాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. ఆగండి అవసరం లేదు, తర్వాత అంతా ఎలా పంపించాలి, ఎక్కడి నుంచి సెలెక్ట్ చేయాలి అన్నాడు. ఇక్కడ 2వ వచనం మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. నేను ఇశ్రాయేలుకు ఇచ్చుచున్న కానాను దేశమును ఎవరిస్తున్నారు? ఇశ్రాయేలీలకు కానాను దేశము ఎవరిస్తున్నారండి? ఇచ్చేసాడు. దాని అర్థం నేను ఇచ్చేస్తున్నాను, మీరు వెళ్ళి చూసిరండి అన్నాడు. ఈ 12 మంది పరిగెత్తుకుని వెళ్ళారు. ఏం చేశారు? ఎవడని అడిగాడా? దాన్ని జయించగలమా లేదని అడిగాడా? కానాను దేశంలో మనుషులు ఎలా ఉంటారో చూడు, భూమి ఎలా ఉందో చూడు, పాలు తేనెలు నిజంగా ప్రవహిస్తున్నాయా లేదా చూడు. అంటే పాలు తేనెలు అంటే అక్కడ క్యాటల్, ఆ యొక్క పాడి పంటలు మరియు క్యాటల్ జంతువులు ఉన్నాయా లేదా చూడు, మనం బ్రతకడానికి సౌకర్యంగా ఉంటుందని దేవుడు ఆజ్ఞాపించాడు. ఎలా ఉంటుందో చూసిరండి, దేవుడు పంపించమన్నాడు. వీళ్ళు అక్కడికి వెళ్ళి, అయ్యా మేము జయించలేము. 12 మందిలో 10 మంది మా వల్ల కాదు. ఎవడైనా అడిగాడా? మోషే అడిగాడా? దేవుడు అడిగాడా? వీళ్ళకి ఎలాగ అర్థమైంది చూసారా? ఇదే వర్తమానము ఇంతమందికి చెప్తున్నాను. ఈ వర్తమానం ఇది ఒక్కొక్కడికి ఒక్కొక్కలాగా అర్థమవుతుంది. ఎందుకో తెలుసా? మీ వినికుడి బట్టి. హల్లెలూయా. దేవుడు ఆ స్థలాన్ని ఇచ్చేసానన్నాడు. నువ్వు వెళ్ళి చూసుకుని రా ఒకసారి అంటే, వెళ్ళి ఊరికి అలా సరదాగా చూసుకొని టూర్ వేసుకొని రండి అన్నాడు. 14వ వచనంకి వెళ్ళిపోదాం. 14వ అధ్యాయం. యెహోవా 14వ అధ్యాయము 20వ వచనం. యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించుయున్నాను. అయితే నా జీవముతోడు, దేవుడు అంటున్నాడు ఇక్కడ, నా జీవము తోడు భూమి అంతయు నిండుకొని ఉండెను. నెక్స్ట్, నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి. దేవుడు అన్నాడు నేను నీకు ఇస్తున్నాను ఆ స్థలం అన్నాడు. దేవుడు అన్నాడు నీకు ఆ యొక్క ఉద్యోగం ఇస్తానన్నాడు. దేవుడు అన్నాడు నీకు ఆ యొక్క స్థలం ఇస్తానన్నాడు. దేవుడు అన్నాడు నీకు ఆ యొక్క విజయాన్ని ఇస్తానన్నాడు, ఆ యొక్క డెస్టినీ నీకు ఇస్తానన్నాడు. మనం ఏం చేస్తున్నాము? చదవండి. నా మాట వినక నన్ను పరిశోధించి. ఏమండి, మేనేజరు ఆ యొక్క ఎగ్జిక్యూటివ్ని పరిశోధించాలా, ఎగ్జిక్యూటివ్ మేనేజర్ని పరిశోధించాలా? యజమాని పనివాడిని పరిశోధించాలా, పనివాడు యజమానిని పరిశోధించాలా? అర్థమైందా? అందుకే చెప్పాను, డబ్బు ధనము ఒక పరిశోధన చేయాలి నువ్వు అన్నాను. ఇప్పుడు అర్థమైందా? ఎందుకంటే డబ్బు నీ కిందన పనిచేసేది, అది ఒక పరిశోధన. దేవుడు నిన్ను పరిశోధిస్తున్నాడు, నువ్వు దేవుని పరిశోధించు. మనుషులు ఇక్కడ 10 మంది ఏం చేశారు? దేవుడు చెప్పిన మాట వినలేదంట. దేవుడు చెప్పిన మాటను వినలేదంట. చూడండి, అంటే వారు విన్నారు, వారికి అర్థమయ్యే భాషలో వాళ్ళు అర్థం చేసుకున్నారు. దేవుడు ఏ మాటనైతే అర్థం చెప్పాలనుకున్నాడో అది వినలే. ఇప్పుడు అర్థమైందా? మన సొంత తర్జుమాలు ఉంటాయి,
అందుకే బైబిల్ ఎప్పుడు కూడా సొంతంగా తర్జుమా చేయకూడదు. ఒకవేళ అర్థం తెలియకపోతే వదిలేసేయండి దాన్ని, అంతే. ఇలా అనుకుంటున్నానండి అని అనొద్దు, ఇలా అనుకుంటున్నానని అనొద్దు. తెలిస్తే చెప్పండి, తెలియకపోతే ఆపేసేయండి. ఎందుకంటే బైబిల్ నువ్వు అనవసరంగా తర్జుమా చేస్తే దేవుడి యొక్క శాపానికి గురవుతావు. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైంది ఒక్కొక్క ప్రసంగాన్ని ఎందుకు నేను అన్ని సంవత్సరాలు తీసుకుంటాను, పరిశీలిస్తాను దాన్ని బట్టి నిజంగా ఇదా, ఆ మాటకు అర్థం ఏంటి, గో బ్యాక్ టు ద రూట్స్, గో బ్యాక్ టు ద కాంటెక్స్ట్. ఏసేని ఊహించుకుంటాను ఈ గదిలో, ఆ యొక్క రొట్టె ద్రాక్ష రసం ఇస్తున్నప్పుడు ఏసేని ఊహించుకున్నాను. ఏసయ్య ఇక్కడ కూర్చున్నాడు, లేచాడు, ఎలా ఇచ్చాడు ఆ యొక్క రొట్టె, ఆ యొక్క ద్రాక్ష రసం ఎలా ఇచ్చాడు. గో ఇన్ టు దాట్ వర్డ్, యూ కెన్ యాక్చువల్లీ గో, యూ కెన్ గో. ఏసైను మీరు కూర్చోబెట్టగలరు తెలుసా మీకు? నా ప్రియ సహోదరి సహోదరుడా, అయితే నా జీవము తోడు అంటున్నాడు. చూడండి, అంటే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు నా జీవము తోడు, అంటే నిరంతరము. దేవుడు ఒట్టేసాడు ఇక్కడ, చూసారా? నా జీవము తోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండియుండును. దాని అర్థం ఏంటో తెలుసా? ఎవడైతే దేవుని యొక్క మాట వినట్లేదో వాడు దేవుణ్ణి మహిమపరుస్తున్నట్టు కాదు. ఇప్పుడు అర్థమైందా? అందుకే వారిని, వారి యొక్క కుటుంబాన్ని, ఆ యొక్క జనులను అడుగు పెట్టనీయలేదు. నీ దీవెన నీ దగ్గరికి రాకపోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు అర్థమైందా? హల్లెలూయా. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలు, అంటే దేవుని యొక్క సూచక క్రియలు, ద వండర్స్, వాటిని కూడా నమ్మలేదు. ఇన్ఫ్యాక్ట్ ద వెరీ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ఆ యొక్క జయన్, మౌంట్ జయన్ మీద దేవుడు వస్తానని చెప్పాడు. మీరు 3 రోజులు పరిశుద్ధులుగా ఉండండి, రండి 3వ రోజు అంటే దేవుని యొక్క సన్నిధిని కూడా చూశారు. వారు వెళ్ళలేదు, అది వేరే విషయం. వాళ్ళే వెళ్ళన్నారు, మేము వెళ్ళమండి, దేవుడు చంపేస్తాడు. దేవుడు ఎందుకు చంపుతాడు? అది చాలా దుఃఖపరిచేటువంటి మాట అది వాళ్ళు చెప్పింది. వారు దేవుడి సన్నిధిని కూడా చూశారు. దేవుడు అన్నాడు నేను మీకు ఇస్తానన్నాడు. హల్లెలూయా. ఐగుప్తు నుంచి విడిపించారు. ఐగుప్తులో ఎన్ని కార్యాలు చేశారండి? ఇక్కడ మనము ఇశ్రాయేల్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇశ్రాయేల్లో మిమ్మల్ని మీరు చూసుకోండి. మనం చూసుకుంటే అర్థమవుతుంది దేవుడు మన జీవితంలో ఎన్ని కార్యాలు చేశాడు, ఎంత అద్భుతాలు చేశాడు. అయినప్పటికీ సాతాను మాటకే మనం లొంగుతున్నాం. అయినప్పటికీ సాతాను యొక్క మాటనే మనం లోబడుతున్నాం. దేవుడు పరిశోధించడానికి నువ్వెవరు? మన వైఖరి అది. అందుకే మన యొక్క వైఖరి మారాలి. హల్లెలూయా. మన యొక్క వైఖరి మారాలి. 23వ వచనం, కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకముగా నేనిచ్చిన దేశమును వారు చూడనే. ఎలా ఇచ్చాడండి? ప్రమాణపూర్వకంగా. ఎలాగా? విత్ ఓత్. అర్థమవుతుంది నీకు? దేవుడు ప్రమాణం చేసి మళ్ళీ తీసుకోగలడు. అందుకే చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. మనం ఎలాంటి ప్రసంగాలకి అలవాటైపోయింది అసలు. దేవుడు ఒకసారి ఇచ్చింది మళ్ళీ తీసుకోడు. కాదు, దేవుడు ఇచ్చింది తీసుకుంటాడు. హల్లెలూయా. దేవుడు ఒకసారి ఇచ్చింది ఆయనకు నచ్చకపోతే టేక్ ఇట్ బ్యాక్. అందుకే ఎంతమంది పాస్టర్స్, లీడర్స్, ఎంతమంది గొప్ప గొప్ప సేవలు చేసేవారు నశించిపోయారు. అడ్రస్ లేకుండా పోయారు. అందుకే జాగ్రత్తగా ఉండాలి దేవునితో. హల్లెలూయా.
ఇది మిమ్మల్ని భయపెట్టడానికి అని చెప్పట్లే. మిమ్మల్ని మీరు సరి చేసుకుంటారు, మీ మార్గం బాగుంటుంది, మీ జీవితం బాగుంటుంది, మీకు గమ్యం బాగుంటుంది అని చెప్తున్నా. కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేను ఇచ్చిన దేశమును వారు చూడనే చూడరు. నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరిని అలక్ష్యం అండి? అందుకే దేవుడితో వ్యవహారం పెట్టుకుంటే జాగ్రత్తగా ఉండాలి. ఇఫ్ యు మేక్ అ ప్రామిస్ విత్ గాడ్, బీ కేర్ఫుల్. బీ కేర్ఫుల్. నీకు ఉన్నది కూడా అంత లాగేస్తాడు. అందుకే ఫస్ట్లో చదివాం అసలు ఈ ప్రసంగానికి పునాది అర్థమైంది. ఇప్పుడు ఆ ప్రసంగానికి పునాది ఇప్పుడు అర్థమవుతుంది మీకు. మీ వినుకడి జాగ్రత్త. ఎందుకంటే మీ వింటం బట్టే మీకు ఉన్నది మీరు కలిగి లేదు కూడా మీరు తీసేసుకుంటాను అన్నాడు. హల్లెలూయా. సో దేవుని యొక్క అద్భుతాలు వారి యొక్క నమ్మకాన్ని మార్చలేదు. దేవుడి యొక్క సన్నిధి వారి నమ్మకాన్ని మార్చలేదు. నీ వైఖరి ఒకటే దేవుని యొక్క నమ్మకాన్ని మార్చగలదు. నీ యొక్క నమ్మకాన్ని మార్చగలదు. అదేనా? చాలామంది ఏమనుకుంటారు, అద్భుతం చెయ్యి నా జీవితంలో. ఒక అద్భుతం తర్వాత ఇంకో అద్భుతం అడుగుతావు నువ్వు. నీ సన్నిధి నాకు గణపరిచేయ. ఈ యొక్క గదిలో ఆయన యొక్క సన్నిధిని ఇమ్మెన్స్గా నింపినా సరే నమ్మేవారు లేరు. రక్షణ ఎప్పుడు కూడా వ్యక్తిగతం. చూడండి, పెంతెకోస్తు దినమున ఏం దిగి వచ్చింది? ఎలా దిగి వచ్చింది? పరిశుద్ధాత్మ నాలుకలు, అగ్ని నాలుకలు అని ఉంటుంది. అగ్ని నాలిక కాదు. అంటే ఆ గదిలో ఎంతమంది అయితే కూర్చున్నారో ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా అగ్ని నాలుక వచ్చింది వాడి మీదకి. గుంపుగా రాలేదు. పాస్టర్ గారి కుటుంబంలో పుట్టేస్తే నాకు రక్షణ వచ్చేస్తుంది అని అనుకోవద్దు. గుంపు శాల్వేషన్ ఎక్కడ ఉండదు. గుంపు రక్షణ ఉండదు, గుంపు దీవెన ఉండదు. అర్థమైనా? నీకు నువ్వే రక్షింపబడాలి, నీకు నువ్వే దీవింపబడాలి, నీకు నువ్వే ప్రార్థన చేయాలి, నీకు నువ్వే వడంబడిక చేయాలి, నీ యొక్క కట్టడలను నువ్వే వెతకాలి. అందుకే పక్కోడి నీ గురించి బైబిల్ చదివితే నీకు దీవెన రాదు. పక్కోడి నీ గురించి ప్రార్థన చేస్తే నీకు స్వస్థత రాదు. హల్లెలూయా. నా ప్రియ సంగమా, రండి, సెట్ యువర్ వాక్ రైట్. సెట్ యువర్ వాక్ రైట్. కాలేబు యొక్క వైఖరి బట్టి మాత్రమే కాలేబు ఒక్కడే దానిలోకి ప్రవేశించాడు. కాలేబుకు చూద్దాం 24. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత. ఏ హేతు అండి? ఉట్ట అనుసరించడమే కాదు, వెనక్కెళ్ళండి ఇంకా. మంచి మనసు కలిగి, ఇప్పుడు అర్థమైందా? మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత. నా ప్రియ సంగమా, కండిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కండిషన్, హేతువు. అండ్ వాట్ కండిషన్ ఆర్ యు వర్కింగ్? అండ్ వాట్ కండిషన్ ఆర్ యు? నీ యొక్క పరిస్థితి, నీ యొక్క కారణం ఎలా ఉంది? ఏ కారణం చేత నువ్వు గౌరవిస్తున్నావు? ఏ కారణం చేత నువ్వు మర్యాదిస్తున్నావు? ఏ కారణం చేత నువ్వు నీ యొక్క జీవితాన్ని నడిపిస్తున్నావు? ఏ కారణం చేత నువ్వు దేవుని ఆరాధన చేస్తున్నావు? కొంతమంది దీవెనల కోసం ఆరాధన చేస్తారు, కొంతమంది ఆశీర్వాదాల కోసమే ఆరాధన చేస్తారు. యోబు అన్నాడు, ఆశీర్వాదమా అవసరం లేదు, నేను ఆరాధిస్తానన్నాడు. హల్లెలూయా. మనం ఎలా అయిపోయామంటే ఈ యొక్క క్యాపిటలిజం మనలో బాగా కూరుకుపోయి నువ్వు చేసే పని వల్ల ఏమైనా లాభం ఉంటేనే చేయాలని చెప్పి నువ్వు ఒక నిర్ణయానికి వచ్చేసావు. అది నీ యొక్క డిఎన్ఏలో మారిపోయింది. అది ఆ చెత్త చెదారాన్ని, ఆ యొక్క తుప్పునంతా తీసి పడేయాలి మన జీవితం నుంచి. హల్లెలూయా. కాలేబు యొక్క మంచి మనస్సు తనని
వాగ్దానం చేసిన ప్రదేశానికి తీసుకువెళ్ళింది. కానాను అనగా పాలు తేనెలు ప్రవహించే దేశం మాత్రమే కాదు, అదొక గమ్యము. నీ యొక్క గమ్యంలోకి దేవుడిని తీసుకువెళ్ళాలంటే నీ యొక్క హృదయం ఎలా ఉంది, నీ యొక్క మనసు ఎలా ఉంది? మంచి మనసు అని క్లియర్గా రాయిస్తుంది అక్కడ. పూర్ణ హృదయంతో నన్ను అనుసరించాడు, ఆ హేతువు చేత. దాని అర్థం ఏంటో తెలుసా? పూర్ణ మనసుతో నువ్వు దేవుణ్ణి వెంబడిస్తే దేవుని యొక్క ఆశీర్వాదం నిన్ను ఆశీర్వదించకుండా ఆయన ఆపలేడు. దట్ ఇస్ ద కండిషన్. మొన్న ప్రసన్న అడుగుతున్నాడు, అన్న దశంభాగం ఎందుకు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి? ఇది చాలామందికి తెలియదు. దశంభాగాలు ఇవ్వాలని మాత్రమే మనం బోధిస్తాం, కానీ దశంభాగం ఇవ్వడానికి కారణం ఏంటో చాలా సింపుల్గా చెప్తాను, మీకు అర్థమయ్యేటట్టు. ఏ ఎగ్జాంపుల్ అయితే తనకి ఇచ్చాను అదే ఇస్తాను మీకు. మీరు ఒకళ్ళ ఇంట్లో ఉంటున్నారు అద్దెకి, నెలకి 15,000. మీరు ఆ నెల అద్దె 15,000 కడితే ఆ ఇంట్లో ఆయన కరెంట్ ఇవ్వాలి, అంటే కరెంట్ సప్లై ఇవ్వాలి, వాటర్ ఇవ్వాలి, మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ రాకుండా ఆయన చూసుకోవాలి యజమాని. మీ యొక్క ఆరోగ్యం కూడా ఒక రీతిగా ఆయన బాధ్యత వహిస్తాడు. మీరు 15,000 ఇస్తే, రెంట్ కడితే, కట్టకపోతే అర్థమైంది? ఇప్పుడు సింపుల్గా చెప్తే దేవుడు అన్నాడు, నీ 10% తీసుకొని రా, నా యొక్క ఆలయంలో పెట్టు, నన్ను ఆరాధించప్పుడు. రెంట్ కట్టకపోతే నువ్వు ఎంత మంచోడివైనా సరే యజమాని ఉంచుతాడా? నేను యజమాని మంచి దోస్తులు, యజమాని నేను రెంట్ కట్టను. అదే రెంట్ కడితే తనపైన నువ్వు కొన్ని బాధ్యతలు పెడతావు. హల్లెలూయా. నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదించాల్సిందే. యూఆర్ ప్రెజరైజింగ్ గాడ్. అందుకే నీ యొక్క ఆలోచన ఎప్పుడు కూడా నువ్వు ఏం మాట్లాడుతున్నావో దాంతో ఏకీభవించాలి. నీ ఆలోచన నీ యొక్క మాటలతో ఏకీభవించాలి. ఎందుకంటే ఇఫ్ యువర్ థింకింగ్ డజంట్ అగ్రీ విత్ హూ యు ఆర్, దెన్ యూ విల్ నెవర్ బికమ్ ద పర్సన్ దట్ యు ఆర్ సపోజ్ టు బీ. యువర్ థింకింగ్ షుడ్ అగ్రీ విత్ ద పర్సన్ దట్ హూ యు ఆర్. మనకు ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటో తెలుసా? యాక్చువల్ యాజ్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ దేవునికి ఉన్న పెద్ద సమస్య ఏంటో తెలుసా? నిన్ను నీకు పరిచయం చేయడమే అది పెద్ద సమస్యగా మారిపోయింది. నిన్ను నీకు పరిచయం చేయడమే. అప్పటి నుంచి ఎప్పుడైతే అవ్వ సాతాను మాట విన్నదో అప్పుడు పడిపోయింది విత్తనం. అప్పటి నుంచి మన రక్త కణాల్లోకి వెళ్ళిపోయింది. మన ఆలోచనలో ఒక భాగం అయిపోయింది. మన యొక్క నాగరికత మనం అలా కట్టేసుకున్నాం. వీ హ్యావ్ డెవలప్డ్ ద కల్చర్. మన సమాజాన్ని అలా కట్టేసుకున్నాం. ఒకడంటే ఒకడికి నమ్మకం లేదు, ఒకడంటే ఒకడికి విశ్వాసం లేదు, ఒకడు మాట ఇచ్చాడంటే ఆ మాట పైన కట్టుబడి ఉండడు. అందుకే డాక్యుమెంట్లు రాసుకుంటాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఆల్రెడీ ఒక సింహానివి. నీవు సింహానివి. జింక వలె ఆలోచించొద్దు, గొర్రె వలె ఆలోచించొద్దు. ఆమేన్. నువ్వు ఒక సింహానివి. దేవుడు ఈ రెండెట్లతోనే పోల్చుకున్నాడు, సింహము, గ్రద్ద, పక్షిరాజు. అందుకనే అన్నిటికన్నా గొప్ప వాగ్దానం ఏంటో చూసి ఈరోజు ఈ యొక్క వర్తమానాన్ని సిరీస్ని ముగిద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 36వ వచనం నుంచి 36 నుంచి 39 వరకు. బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును
ప్రేమింపవలెననిదియే, అదే అన్నిటికన్నా ప్రాముఖ్యమైన ఆజ్ఞ. ఏంటంటే అన్నిటికన్నా ప్రాముఖ్యమైన ఆజ్ఞ? నీ పూర్ణ మనసుతో, హృదయముతో, పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించవలెను, ఆరాధించడం. ప్రేమ అంటే ఆరాధన, గుర్తుపెట్టుకోండి. ప్రేమ అంటే ఏంటి? ఆరాధన. అందుకే ఎవరిని ప్రేమిస్తున్నామో జాగ్రత్తగా చూసుకొని ప్రేమించాలి. లోకము ప్రేమకు డెఫినేషన్ మార్చేసింది కదా. ప్రేమ అంటే అబ్బాయి అమ్మాయిని ప్రేమించాలి, అమ్మాయి అబ్బాయిని ప్రేమించాలి. మీ నాన్నని ప్రేమించవా? మీ అమ్మని ప్రేమించవా? మీ చెల్లిని ప్రేమించవా? మీ యొక్క సహోదరులను ప్రేమించవా? ప్రేమ అంటే కాలేజీలో లైన్ వేస్తాం చూడండి, లైన్ అయిపోయింది, గీత అదే. 38 ఇది ప్రాముఖ్యమైనది, మొట్టమొదటి అయిన ఆజ్ఞ. ఏది? నీ దేవుడిని యెహోవాని పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో ప్రేమింపవలెనని. ఇప్పుడు 39 చూద్దాం. నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమింపవలెనని రెండవ ఆజ్ఞ దాని వంటిదే. దాని అర్థం ఏంటో తెలుసండి? దాని వంటిదే అని రాస్తే మొట్టమొదటి ఆజ్ఞ ఎంత ప్రాముఖ్యమో రెండవ ఆజ్ఞ కూడా అదే స్థానంకి వచ్చింది. అర్థమైంది ఇప్పుడు? నీలో ఉన్నటువంటి దేవుణ్ణి నేను ప్రేమిస్తాను, దాని అర్థం. హల్లెలూయా. నీలో ఉన్నటువంటి ఆ యొక్క దైవ గుణాన్ని నేను ప్రేమిస్తాను. నా ప్రియ సహోదరి సహోదరుడు, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇది నీ యొక్క వైఖరికి చాలా ప్రాముఖ్యం. ఈ పాయింట్ నీ యొక్క వైఖరికి చాలా ప్రాముఖ్యం, నీ యొక్క నమ్మకానికి ప్రాముఖ్యం. ఎందుకంటే నువ్వు ఇతరులు ప్రేమించాలంటే, జాగ్రత్త వినండి, మొట్టమొదటిగా నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి. నువ్వు ఇతరుల్ని ప్రేమించాలంటే మొట్టమొదటిగా నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి. పాస్టర్ గారు చాలా వింతగా ఉందండి అనుకుంటున్నారా? కరెక్ట్. నిన్ను నువ్వు ప్రేమించుకోలేకపోతే ఇతరులను ఎలా ప్రేమిస్తావు? ప్రేమ ఎలా ఉంటుందో నీకు ఎలా తెలుస్తుంది? ప్రేమించటం ఎలాగో నిన్ను నువ్వు ప్రేమించుకోకపోతే ఇతరులను ఎలా ప్రేమిస్తావు? అర్థమైంది ఇప్పుడు? నిన్ను నువ్వు మొట్టమొదటిగా ప్రేమించుకోవటము మొట్టమొదటి ఆజ్ఞతో సమానం. హిబ్రూ బైబిల్లో ఏమనుంటుందంటే, నిన్ను నువ్వు ప్రేమించుకో, నిన్ను నువ్వు ఎలాగైతే ప్రేమిస్తున్నావో నీ పొరుగు వారు కూడా అలా ప్రేమించు అని ఉంటుంది. మనకు తర్జుమాలో ఇలా వచ్చింది, నిన్ను వలె నీ పొరుగువాడిని. అంటే అక్కడ మొట్టమొదటిది ఏంటి? కండిషన్ ఏంటి? నిన్ను వలె, నిన్ను నువ్వు ఎలాగైతే ప్రేమించుకుంటున్నావో. నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావా? నిన్ను నువ్వు ప్రేమించుకుంటే నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పండి. ఎవ్వరూ లేకుండా, ఫోను, టీవీ, ట్యాబ్లెట్, ఐప్యాడ్ ఏమీ లేకుండా నీతో నువ్వు గడపగలవా? ఒకసారి ప్రయత్నించి నీతో నువ్వు ఎంత సమయం గడపగలవు? అప్పుడు తెలిసిపోద్ది నేను నువ్వు ప్రేమించుకుంటున్నావు లేదా. అప్పుడు నిన్ను నువ్వు కలుసుకుంటావు. హల్లెలూయా. అప్పుడు నిన్ను నువ్వు కలుసుకుంటావు. అప్పుడు నువ్వు ఎవరివో డిస్కవర్ చేస్తావు. నన్ను నేను కలుసుకున్నప్పుడు చాలా భయం వేసింది నాకు. ఏంటి, నేను ఎంత పెద్ద మనిషినా? చెమటలు పట్టేసేవి, మంచమంతా తడిసిపోయింది. నన్ను నేను తెలుసుకున్నప్పుడు, ఓ మై ఫాదర్, గివ్ దెమ్ దిస్ వర్డ్ నౌ. నిన్ను నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడే నీ యొక్క వైఖరి మారుతుంది.
నిన్ను నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడే నీ యొక్క ఆలోచన మారుతుంది. నిన్ను నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడే నీ యొక్క నమ్మకం మారుతుంది. నిన్ను నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడే నీ యొక్క స్వభావం మారుతుంది. నిన్ను నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడే నీ యొక్క మనస్సు మారుతుంది. అప్పటి వరకు అంత ఆర్టిఫిషియలే. అప్పటి వరకు ఇతరులపైన ఆధారపడి బ్రతకడమే. అప్పటి వరకు ఇతరుల యొక్క అప్రూవల్స్ బట్టి బ్రతకడమే. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుణ్ణి అన్వేషించటం, దేవుణ్ణి వెతకటం, దేవుణ్ణి పరిశోధించడం. దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుణ్ణి అన్వేషణ కలిగి ఉండాలి ఈ ఆలోచనలో. దేవుని వెతకటం, దేవుని వెంబడించాలి, దేవుణ్ణి పరిశీలించటం. When was the last time you loved God? ఆఖరిసారి ఎప్పుడు దేవుని ప్రేమించాను అని ఆఖరిసారి ఎప్పుడు ప్రేమించావు? అది ఎంత ప్రాముఖ్యమో నీతో నువ్వు సమయం గడుపుకోవడం కూడా అంత ప్రాముఖ్యం. ఎందుకు తెలిసి ఎప్పుడు పెళ్లి చేసుకోవద్దని చెప్తాను. ఫస్ట్ జాగ్రత్త వినండి, ఇది చాలా ప్రాముఖ్యం పెళ్లి కానోళ్ళకి. దేవుడు ఆదాముని ఇద్దరుగా తయారు చేయలే. దేవుడు ఆదాముని ఒంటరిగా తయారు చేశాడు. ఓకే, దేవుడు ఆదాముని ఒంటరిగా తయారు చేశాడు. ఆదాము ఎప్పుడు కూడా నాకు పెళ్లి కావాలనలా. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని ఎవరన్నారో తెలుసా? దేవుడు. అంటే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎంత బిజీ అయిపోవాలంటే నీ యొక్క పనిలో పెళ్ళ అనే ఆలోచన కూడా రాకూడదు నీకు. పెళ్ళి అనే ఆలోచన నీకు వచ్చిందంటే నువ్వు నీ యొక్క ఒంటరితనాన్ని పరిపూర్ణత చెందలేదు. ఏకత్వము ఇంకా సంపాదించలేదు. ఆ యొక్క ఏకత్వాన్ని సంపాదించాలి. అప్పుడే ఆ గుడ్డు పగిలితే ఆమ్లెట్ అవుద్ది. నువ్వు పెళ్లి చేసుకున్నటువంటి భార్య కూడా నీ నుంచి ప్రేమని ఎక్స్పెక్ట్ చేయడానికి ప్రేమించకూడదు. నిన్ను ప్రేమించే గుణము ఆమె కలిగి ఉండాలి. ప్రేమను ఇచ్చే మనసు కలిగి ఉండాలి. అంటే ఆమెలో కూడా పరిపూర్ణత రావాలి. హల్లెలూయా. అర్థమైంది ఇప్పుడు? జాగ్రత్త వినండి. ఎలా పెళ్లి వివాహం ఎలా అంటే 2 గుడ్లు లాంటివి, 2 కోడిగుడ్లు లాంటివి. ఈ 2 కోడిగుడ్లు చక్కగా పగలగొట్టి మనము వేస్తేనే ఆమ్లెట్ అయ్యేది. రెండిట్లో ఒకటి కుళ్ళిపోయినా ఆ ఆమ్లెట్ పూర్తిగా కుళ్ళిపోయినట్టే. అందుకే నేను నా భార్య లేకుండా కూడా జీవించగలను. నా భార్య కూడా అంతే, నేను లేకుండా జీవించేలాగా తన యొక్క ఆలోచన ఉంటుంది. మేమిద్దరం వివాహమైంది మాకు, కానీ మేము ఇంకా వివాహమైనా సరే ఒంటరిగా బ్రతకగలం. ఇద్దరు ఒంటరిలే. నువ్వు ఆ స్థాయికి చేరుకోవాలంటే లోకం చెప్పే చెత్తను ప్రక్కన పెట్టాలి. అప్పుడు నీ యొక్క పనితో నువ్వు నిమగ్నమైపోవాలి. నీ యొక్క పనిలో నువ్వు నిమగ్నమైపోయి నీ పనిని నువ్వు పెళ్లి చేసుకోవాలి. పెళ్ళంటే ఉట్టి నీ భార్యని భర్తను చేసుకునేది కాదు. నీ యొక్క పనిని నువ్వు పెళ్లి చేసుకోవాలి. నీ యొక్క వ్యాపారాన్ని నువ్వు పెళ్లి చేసుకోవాలి. నీ యొక్క మిత్రులతో నువ్వు సమయం గడుపుతావు. నువ్వేమో ఒంటరిగా లేవు. మనం ఎప్పుడు ఒంటరిగా ఉన్నాం, కానీ ఆ యొక్క ఒంటరితనాన్ని మనం సంపాదించుకోవాలి. ఒంటరిగా బ్రతకగలగాలి. హల్లెలూయా.
అప్పుడే నీ యొక్క వైఖరి మారుతుంది. కొన్ని సంవత్సరాలు నేను ఒంటరిగా బ్రతికాను, ఒంటరిగా ఎవ్వరూ లేకుండా, ఒక కుక్కు లేకుండా, ఒక క్లీనింగ్ లేకుండా, కొన్ని సంవత్సరాలు. నీకు అర్థం అవ్వాలి జీవితం అంటే ఏంటి. నీ వెనక ఎవ్వడూ లేడు, నీ ముందు ఎవ్వడూ లేడు, దేవుడే నీ ఆధారము. నేను బ్రతుకుతానని చెప్పి నువ్వు ముందుకెళ్ళగలాలి. అప్పుడే నువ్వు నిజమైనటువంటి వైఖరిని సంపాదించగలవు. హల్లెలూయా. నాయకత్వానికి పునాది నీ గురించి నువ్వు తెలుసుకోవటమే. నాయకత్వానికి పునాది నీ గురించి నువ్వు తెలుసుకోవటమే. నీ గురించి నీకు తెలుసా ఈ సాయంత్రం? దట్ ఈస్ ద క్వశ్చన్ ఐ వాంట్ ఆస్క్ అండ్ లీవ్ యూ. నీ గురించి నీకు తెలుసా? నీ గురించి నీకు తెలుసా? నువ్వు ఎవరు అసలు? డూ యు నో హూ యు ఆర్? నీ వయసుకి సంబంధం లేని ప్రశ్న ఇది. నీ అంతరాత్మకి నీవు ఎవరో అస్సలు సిస్లైనటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని అడగాల్సిన ప్రశ్న, నేను ఎవరిని అసలు? అప్పుడు నువ్వు కలుసుకుంటావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఒకసారి ఆ యొక్క నేను చెప్పినటువంటి మాటలు బట్టి దాన్ని ఒకసారి ధ్యానించు. నీతోనే నువ్వు ప్రేమలో పడగలవా? కెన్ యూ ఫాల్ ఇన్ లవ్ విత్ యువర్ సెల్ఫ్? నిన్ను నువ్వు ప్రేమించుకోగలవా? నిన్ను వలే నీ పొరుగువాణ్ణి, నిన్ను వలే నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నాను అని అనుకుంటున్నావు అంతే, ప్రేమించుకోవట్లేదు. ప్రేమించుకోవాలంటే యాసిడ్ టెస్ట్ అంతే. యేసయ్య గడిపినట్టు ఒంటరిగా గడపగలవా? యేసయ్య ఒంటరిగా గడిపాడు అరణ్యంలో, ఎవ్వరు లేరు యేసయ్యకి. యేసయ్య అందుకే ఇతరులు చెప్పేటువంటి ఆయన గురించి ఇతరులు ఏమనుకున్నా ఆ యొక్క అభిప్రాయం ఆయన పైన ఎటువంటి ప్రభావం చూపలేదు. ఈ సాయంకాలం వేళ దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? నీ మనసుతో మాట్లాడుతున్నాడా? నీ యొక్క హృదయంతో మాట్లాడుతున్నాడా? నువ్వు ఒకరి మీద డిపెండ్ అయ్యి బ్రతకాల్సిన పనుందా? ఒకరి అభిప్రాయం బట్టి నువ్వు బ్రతకాల్సినటువంటి పనుందా? వాళ్ళు ఏమనుకుంటారా, నా ప్రియుడు ఏమనుకుంటాడు, నా ప్రియురాలు ఏమనుకుంటుంది, నా భర్త ఏమనుకుంటాడు, నా భార్య ఏమనుకుంటుంది, నా పిల్లలు ఏమనుకుంటారు, ఈ సమాజం ఏమనుకుంటుంది అని బ్రతుకుతున్నావు ఇంకా నువ్వు? యేసయ్య అలా బ్రతకలేదు. యేసయ్య అలా బ్రతకలేదు. నిజమైన నాయకుడు ఆయనే. ఈ సమాజం ఏమనుకుంటుంది అని చెప్పి బ్రతకలేదు. ఈ లోకం ఏమనుకుంటుందని బ్రతకలేదు. ఈ యొక్క పొరుగువాడు ఏమనుకుంటాడని బ్రతకలేదు. ఇతరుల గురించి బ్రతికేవాడు నాయకుడు ఎప్పటికీ అవ్వలేడు. ఎప్పటికీ ఇతరుల గురించి బ్రతకొద్దు. దేవుడు నిన్ను ఎలా తయారు చేశాడో దాన్ని అన్వేషించు. దేవుడు నిన్ను ఎలా తయారు చేశాడో దాన్ని నువ్వు ధ్యానించు. దాన్ని పోలి నడువు. దేవుడిని స్వస్థపరుస్తాడు, పరిపూర్ణంగా చేస్తాడు. నువ్వు కుళ్ళిపోయిన కోడిగుడ్డు వలె ఉన్నా పర్వాలేదు, దేవుడు ఆ కుళ్ళిపోయిన కోడిగుడ్డుని మళ్ళీ తిరిగి మంచి కోడిగుడ్డుగా మారుస్తాడు. ఆ యొక్క కుళ్ళిపోయిన హృదయము నువ్వు కలిగి ఉన్నట్లయితే దేవుని దగ్గరికి రా, దేవుని దగ్గరికి నీకు హృదయాన్ని అర్పించు. దేవుడు ఆ యొక్క కుళ్ళిపోయిన హృదయాన్ని మళ్ళీ బాగు చేస్తాడు, పరిపూర్ణంగా చేస్తాడు. హీ విల్ రెన్యూ ఇట్ అని ఉంటుంది బైబిల్లో. దేవుడు దాన్ని నూతన పరుస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, కాలేబు ఎలాగైతే మంచి మనసు కలిగి పూర్ణ ఆత్మతో దేవుణ్ణి అనుసరించాడో ఆ హేతువు చేత దేవుడు ఆయనని ఆశీర్వదించకుండా ఆపలేకపోయాడు.
దేవుడికి నువ్వు అనేక కారణాలు ఇస్తున్నావు, నువ్వు ఓడిపోవడానికి. దేవుడు నువ్వు అనేక కారణాలు ఇస్తున్నావు ఆశీర్వాదం తీసేయడానికి. అయినా సరే ఆయన యొక్క కృప, ఆయన యొక్క కరుణ చూపించి ఆయన క్షమిస్తున్నాడు. చాలిక ఎంతకాలం క్షమాభిక్షతో బ్రతుకుతావు? నిన్ను నువ్వు కట్టు, నిన్ను నువ్వు ఎదిగింపచేయి, నిన్ను నువ్వు ప్రేమించు, నిన్ను నువ్వు ప్రేమించుకోవడం ప్రారంభించాలి. యేసయ్యా, ఈ యొక్క సాయంకాలం నీవు ఇచ్చినందుకు వందనాలు దేవా. ఈ యొక్క సాయంకాలం వేళ నీతో మేము మాట్లాడుతుంటుండగా, నీ యొక్క మాటలు మాకు వినిపిస్తుంటుండగా నీ మమ్మల్ని దీవించుము, ఆశీర్వదించుము దేవా. నీ యొక్క స్వరమును మాకు వినిపింప చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ యొక్క ధైర్యమును మాకు దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. మేము ఏమై ఉన్నామో మమ్మల్ని మేము తెలుసుకుంటుంటుండగా నీ మమ్మల్ని దీవించుము, ఆశీర్వదించుము దేవా. మమ్మల్ని మేము తెలుసుకొని మాలో ఉన్నటువంటి ఆ యొక్క నిజమైనటువంటి సత్యాన్ని మేము గ్రహించడానికి సహాయం చేయండి దేవా. నీ యొక్క గుణగణాలని మాలోని ఫలింపచేయము రాజా దేవా. నీకు మేము సమర్పిస్తుంటుండగా నీ యొక్క జ్ఞానమును, నీ యొక్క తెలివిని, నీ యొక్క వార్తను, నీ యొక్క వాక్యమును మాకు వినిపింపచేయము దేవా. నీ యొక్క శక్తిని, నీ యొక్క ప్రభావాన్ని మాపైన చూపుమయ్యా దేవా. మేము పరిశోధింపబడడానికి సహాయం చేసేలాగిన, సహాయకరంగా ఉండడానికి దేవా, మేము దానికి లొంగటానికి మేము సిద్ధంగా ఉన్నాం రాజా. మమ్మల్ని పరిశోధించమయ్యా, మమ్మల్ని పరిశీలించుము రాజా. ఆ యొక్క పరీక్షకు సిద్ధంగా ఉండి మేము దాన్ని ఎదుర్కొనేటువంటి బలాన్ని, సత్తువను నువ్వే దయచేసేవాడు ప్రభువా. ఈ సాయంకాలం వేళ మేము ఇంటికి తిరిగి వెళ్తుంటాడుగా దీవించుము, ఆశీర్వదించుము, వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించుము. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు క్రీస్తుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఈ ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరితో ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికి వందనాలు. ప్రైజ్ ద లార్డ్. హోప్ యు హ్యావ్ అ గ్రేట్ ఈవినింగ్. ఈ ఆరాధన మీకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్, వాక్యాలు, పాటలు వినడానికి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి. యూ కెన్ ఆల్వేస్ ఫాలో us on Facebook and Instagram. Our Facebook and Instagram handles NLI 777 and Ernest Mohanty. Thank you.